సిజేపీ అది కాక్రోచ్ జనతా పార్టీ అదే బొద్దింక జనతా పార్టీ చేస్తున్నటువంటి నిరసన అదే వాళ్ళు నీటి గురించి చేస్తున్నామని చెప్పుకుంటూ చేస్తున్నటువంటి నిరసన వెనుక విదేశీ శక్తులు అదే విదేశీ హస్తాలు ఉన్నాయనడానికి కొన్ని సాక్ష్యాలు. ఒకటి, మొదటగా మనం అనుమానపడాల్సింది అభిజిత్ దీప్కే. అతను యుఎస్ఏకి దేనికి వెళ్ళాడయ్యా? చదువుకోవడానికని వెళ్ళాడు. చదువుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి గతంలో ఒక పార్టీతో ఈయనకు సంబంధాలు ఉన్నాయి. అతను యుఎస్ఏకి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక చిన్న కారణంతో, ఇండియాలో జరిగినటువంటి ఒక కారణంతో వెంటనే సోషల్ మీడియా హ్యాండిల్ క్రియేట్ చేసేస్తాడు. సోషల్ మీడియా హ్యాండిల్ క్రియేట్ చేసిన తర్వాత లక్షల ఫాలోవర్లు వెంటనే వచ్చి పడతారు. సోషల్ మీడియా రన్ చేసేటువంటి మీరు కూడా సోషల్ మీడియా చూస్తుంటారు. ఏదైనా క్రియేట్ చేయగానే లక్షల ఫాలోవర్లు వచ్చారా? రాలేదు. అతనికి మాత్రం ఎలా వచ్చారు? అతను చాలా మంది ప్రూవ్ కూడా చేశారు. అతనికి బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎక్కువగా వచ్చారు చాలా మంది అని చెప్పేసి. ఆ లక్షల ఫాలోవర్లు అయితే బాట్స్ అయి ఉండాలి, లేదు అని అంటే దాని వెనకాల ఏదో మర్మం ఉంది అని చెప్పేసి మనం ఆలోచించవచ్చు. అక్కడి నుంచి ఆ హ్యాండిల్ రన్ చేస్తూ ఉంటాడు. రన్ చేసి అక్కడి నుంచి నిరసన కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక సిటిజన్, అదే యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక పౌరుడు, అది స్పెషల్ ఫోర్సెస్ లో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి నేపాల్ బార్డర్ మన ఇండియా నుంచి దాటుతూ, అది కూడా ఎటువంటి పత్రాలు లేకుండా అరెస్ట్ చేయబడతాడు. అక్కడ ఒక అనుమానం వస్తుంది. ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత యుఎస్ఏకి సంబంధించిన వాళ్ళు దీంట్లో పాల్గొంటారు, సపోర్ట్ చేస్తారు. అంతేందుకు ఒక మెట్టికి మోడీ గారిని మరియు ఈ దేశాన్ని దుర్భాషలాడుతూ మాట్లాడతారు. ఎవరైనా సరే ట్రావెల్ వీసా మీదనో, లేకపోతే స్టూడెంట్ వీసానో, లేకపోతే మెడికల్ వీసా, ఏదో ఒక వీసా మీద వచ్చినటువంటి వ్యక్తి, ఆ దేశానికి సంబంధం లేని వ్యక్తి ఆ దేశంలో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ లో పాల్గొంటున్నాడు అని అంటే దాని వెనకాల మర్మం ఏంటో మనం ఆలోచించవచ్చు. ఇంకొక అనుమానం, గతంలో చైనా ఎంబసీలోకి వెళ్ళినటువంటి కమ్యూనిస్ట్ కి సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్ వింగ్ లీడర్స్ ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనడం వెనుక మరొక అనుమానానికి తేవలేస్తున్నటువంటి అంశం. ఇంకొకటి, ఫారెన్ ఫండింగ్ మీద నడిచేటువంటి ఎన్జిఓస్ కి సంబంధించిన వ్యక్తులు ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనడం వెనుక మరొక అనుమానం లేవనెత్తుతోంది. ఇక్కడ నిరసన జరుగుతుంటే కొంతమంది, అది నేపాల్ యూత్, మేము ఇక్కడ పాల్గొనడానికి మేము వస్తాము అని కొన్ని వీడియోస్ చేయడం వెనుక కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే నేపాల్ గతంలో కూడా అక్కడ నిరసనలు జరిగాయి అన్న సంగతి మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంటే ఫారెన్ బంగ్లాదేశ్ మరియు కొన్ని ఇతర దేశాల నుంచి అక్కడి నుంచి ఫుడ్ ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ పేరు ఎక్కడో వీళ్ళు చెప్పరు, కానీ అక్కడి నుంచి బల్క్ ఫుడ్ ఆర్డర్లు వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నారు. ఇక్కడికి వచ్చేస్తున్నాయి మంచి ఆర్డర్, పెద్ద పెద్ద ఇవి ఆర్డర్లు వస్తున్నాయి. బల్క్ ఆర్డర్ల వెనకాల అక్కడి నుంచి ఎందుకు ఆర్డర్లు చేయాలి? దీని వెనకాల కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరొకటి షాకింగ్ కలిగేటువంటి అంశం ఏంటంటే, నిషేధిత ఖలిస్తానీ సంస్థ, అది టెర్రరిస్ట్ సంస్థగా పేర్కొన్నటువంటి టెర్రరిస్ట్ గా పేర్కొన్నటువంటి గురుపత్పత్ సింగ్ పన్ను ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గా అతని పేరుంది. అతను యుఎస్ఏ సిటిజన్. అతను ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేస్తూనే యుఎస్ $1 మిలియన్ నేను ఇస్తాను అని చెప్పేసి ప్రకటించడం వెనుక ఏమైనా మర్మం ఉందా లేదా అన్నది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాక కూడా మనం విదేశీ శక్తులు లేవు అని ఎలా అనకుండా ఉండగలుగుతాం? మీ అభిప్రాయం కమెంట్స్ లో తెలియచేయండి. విదేశీ శక్తులు ఉన్నాయా లేవా? మీకు ఇంకేమైనా ప్రూఫ్స్ ఉంటే మీరు కూడా కమెంట్స్ లో చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.